ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా బన్నీ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ కు నెక్స్ట్ లెవెల్ అనేలా రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేశాడు పుష్పగాడు. ఇక్కడి నుంచి పుష్పగాడిపై అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోయి ఆగస్టు 15 ఎప్పుడు వస్తుంది, పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. అమ్మవారి గెటప్ సీక్వెన్స్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు జాతర సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్ 6 నిమిషాల పాటు ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 30 రోజుల పాటు షూటింగ్ జరిపారట. జాతర సీక్వెన్స్ ను టీజర్ గా రిలీజ్ చేశారని చెప్పొచ్చు. అయితే 6 నిమిషాల కోసం 60 కోట్లు ఖర్చు చేశారట. పుష్ప 2 సినిమాను మేకర్స్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ కు అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారని టాక్ వచ్చింది. అది ఇప్పుడు టీజర్ తోనే తెలిసిపోయింది. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.